Wiping our bitterest tear, guarding us safe in His arms, wiping our bitterest tear, guarding us safe in His arms, bearing us through the most faithful of losses, Him surely restore us safety and joy, bearing us through the most faithful of losses, Him surely restore us safety and joy. Jesus calls us on. Jesus calls us on. Fondly He beckons, all eager fold her. Jesus calls us on. Fondly He beckons, all eager fold her. Jesus calls us on. Jesus calls us on. దయగలిగిన మా తండ్రి, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ప్రభువా నీ దృష్టికి అంగీకారములై, నీకు మహిమకరములై, మాకు ఆశీర్వాదకరములగును కాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Truly, this is the day that the Lord hath made, so we shall rejoice and be glad in it. చాలా సంతోషకరమైన దినంగా దేవుని మహాకృప చేత, ఆయన కనికరము చొప్పున, ఆయన కటాక్షం చొప్పున ఆశీర్వదించబడిన రీతిలో ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ విధంగా దీనదాసునైన నేను దేవుని వాక్యపు సహవాసాన్ని మీతో కలిగి ఉండేదానికి ప్రభు ఇచ్చినటువంటి కృపలన్నిటిని బట్టి, ఆయన కనుపరిచిన ఆయన కటాక్షము కనికరమును బట్టి ఘనత, మహిమ, స్తుతి ప్రభు నామమునకే చెల్లిస్తూ, ఇలాగూ ఈ ప్రత్యేక సందర్భంలో మన స్థానిక చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా క్రైస్ట్ చర్చ్ కర్నూల్ పాస్టరేట్ 2 ఈ ఆ ప్రత్యేక ఆరాధన లెంట్ డేస్లో మనకు యాషెస్ వెడ్నెస్డే తరువాతి మొట్టమొదటి ఆదివారము ఈ యొక్క ఆరాధనా దినములో మీ అందరి సమక్షంలో ఉండుట ఎంతో సంతోషంగా భావిస్తూ, నాకు ఈ అవకాశం అందించినటువంటి పెద్దలు గురువర్యులైనటువంటి రెవరెండ్ ఎం రాజేంద్ర బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, వందనములు తెలియపరుస్తుంటున్నాం. వారు డీనరీ చైర్మన్ గాను, అలాగే మన నంద్యాల అధ్యక్ష ఖండ మండలపు వైస్ ప్రెసిడెంట్ గాను ఉంటూ మంచిగా గొప్ప సేవా పరిచర్యలు జరిగిస్తున్నటువంటి గొప్ప దైవజనులు. నేను ఇక్కడికి రావడంలో ఈరోజు నా మనుమని యొక్క నామకరణం ఉన్నది కనుక ఆ ప్రత్యేక సందర్భంగా మీ మధ్యలోనికి రావడం జరిగినది. అనంతపూర్ నుండి బాబు గారు విషయం తెలియపరిచినప్పుడు ఎంతో ప్రేమతో, పాస్టర్ గారు మీరు దేవుని వాక్యాన్ని అందించాలి అని ఎంతో ప్రేమతో ఆహ్వానించి
ఈ అవకాశం ఇచ్చినందుకు డీనరీ చైర్మన్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ డయాసిస్ ఆఫ్ నంద్యాల్, మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనములు బాబు గారికి తెలియపరుస్తుంటున్నా. ఈ సమయమున మన మధ్యలోనికి గొప్ప దైవజనులు బిషప్ తండ్రి గారు, బిషప్ ఎమిరిటస్, రాయలసీమ డయాసిస్లో గొప్ప సేవా పరిచర్యలు జరిగించినటువంటి బిషప్ ఎమిరిటస్ గారు, ది రైట్ రెవరెండ్ డాక్టర్ బిడి ప్రసాద్ తండ్రి గారు మన మధ్య ఉండడం చాలా సంతోషకరం. వారు ఇక్కడ ఉండుట ద్వారా ఎంతో నిండుతనం వచ్చింది, మనందరికి కూడా ఆశీర్వాదం కలిగింది. వారు నామకరణం చేయడానికి ఈ నా మనుమనికి ఆ విధంగా ఇక్కడికి రావడంలో తండ్రి గారు మన మధ్య ఉండడం చాలా సంతోషకరం. హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, వందనములు తండ్రి గారు తెలియపరుస్తూ ఉంటున్నాం. అలాగే పాస్టరేట్ 2లో దేవుని సేవా పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవజనులు బాబు గారు, రెవరెండ్ బి కాంతారావు బాబు గారికి, ప్రెస్బిటర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనములను తెలియపరుస్తుంటున్నాం. అలాగే రెవరెండ్ కె థామస్ సాల్మన్ రాస్ ప్రెస్బిటర్ బాబు గారికి ఈ అవకాశం ఇచ్చి ఎంతో ప్రేమతో ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తుంటున్నాం. అలాగే మాకు ఎంతో ఆత్మీయులు, మాకు ఆత్మీయంగా తండ్రి లాంటి వారు, సీనియర్ మోస్ట్ దైవజనులు, రాయలసీమ డయాసిస్లో గొప్ప మంచిగా సేవా పరిచర్య జరిగించి వారు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి దైవజనులు రెవరెండ్ సుధాకర్ బాబు గారు మాకెంతో ఆత్మీయులు, మాకు ఆత్మీయ తండ్రి లాంటి వారు. వారు మన మధ్య ఉండడం సంతోషకరం. వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తుంటున్నాను. అలాగే ఇక్కడ వేదిక మీద దేవుని సన్నిధానంలో రెవరెండ్ బి విశ్వమోహన్ గారు, రాయలసీమ డయాసిస్ నుంచి సీనియర్ మోస్ట్ ప్రెస్బిటర్ గారు, వారు మన మధ్యలో ఉన్నారు. వారు స్వయాన నా కుమారుడు కనుక నా కుమారుడు రెవరెండ్ విశ్వమోహన్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, వారికి ఆశీర్వాదాలు తెలియపరుస్తూ, అలాగూ ఈ సమయాన పిల్లరా ఇక్కడికి వచ్చి మీతో ఈ సహవాసం చేయడానికి పెద్దలు గౌరవనీయులు మా బావగారు కేజే యేసుదాస్ బావ గారు, మన పాస్టరేట్ 2 కమిటీలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉంటూ మంచిగా పరిచర్యలు కొనసాగిస్తున్నటువంటి గౌరవనీయులు కేజే యేసుదాస్ బావ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే పాస్టరేట్ కమిటీలో సెక్రటరీ గారైనటువంటి అమ్మగారు శ్రీమతి జయసుధా మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ట్రెజరర్ గారైనటువంటి సందీప్ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తూ, పాస్టరేట్ 1 అండ్ పాస్టరేట్ 2 కమిటీ పెద్దలందరికీ కూడా నిండు మనసుతో పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తూ, ఈ సమయాన ఈ ప్రత్యేక ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘం అంతటికి కూడా యేసుక్రీస్తు వారి ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకర నామములో శుభములు, వందనాలు తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, మనము ఈ లెంట్ కాలంలో మనం ఉంటున్నాం. మనకు మన షీట్లో కూడా మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, మన క్రైస్ట్ చర్చ్ చక్కగా మన మండల కాల ధ్యానాంశాలన్నీ కూడా పొందుపరిచి తెలియపరిచారు. ఇది చూసినప్పుడు చాలా సంతోషమైంది. మన అంశం కూడా పునరుద్ధరణ కొరకైన పిలుపు అన్నటువంటి ఒక శ్రేష్టమైన అంశం పైన ఈ లెంట్ డేస్లో ముందుకు సాగిపోవడం చాలా సంతోషకరం. అందులో మనకు యాషెస్ వెడ్నెస్డే తర్వాతి మొట్టమొదటి ఆదివారము ఈరోజు కరుణ సహిత జీవితము కొరకైన పిలుపు, ఇది మన అంశం. అనగా కాల్ టు బి కంపాషనేట్, కాల్ టు బి కంపాషనేట్, ఇంగ్లీష్లో కరుణ సహిత జీవితము కొరకైన పిలుపు మన అంశం. పిల్లరా, చాలా చక్కగా అన్ని పొందుపరిచారు, చాలా సంతోషం. వీటన్నిటిని ఏర్పాటు చేసిన మన కమిటీ పెద్దలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు వారికి తెలియపరుస్తుంటున్నాం. ప్రియులారా, దేవుని వాక్యంలో
కరుణ అన్నటువంటి మాట, కనికరము అన్న మాట, లేదా దయాలుత్వము అన్న మాట, కటాక్షము అన్నటువంటి మాట, ఇవన్నీ ఒకటే విధంగా మనకు ఒక అర్థాన్ని మనకు చూపిస్తూ ఉంటాయి. చదవబడిన లేఖన భాగంలో నుండి మనకి ఇవ్వబడిన ఈ సమయంలో ప్రభు ఆత్మ బలపరిచిన కొలది మనం ముందుకు సాగిపోదాం. అంశము కాల్ టు బి కంపాషనేట్. కాల్ టు బి కంపాషనేట్ అనగా కనికరము కలిగి ఉండుట కొరకైన పిలుపు. ఎందుకనగా మనమందరము ఈ లెంట్ డేస్లో ఉన్నాం. చిగురించే అనుభవాలు మనవిప్పుడు, పుష్పించే అనుభవాలు మనవిప్పుడు. ఈ చిగురించి పుష్పించి ప్రభు కొరకు మన జీవితాలు మోడుబారిన జీవితాలను, బండబారిన ఎండబడినటువంటి మన జీవితాలన్నిటినీ తిరిగి యేసుక్రీస్తు వారి సిలువ శ్రమల ఈ ధ్యాన దినాల్లో సిలువకు మరింత మనము దగ్గరవుతూ, సిలువను మనము సమీపిస్తూ, సిలువలో ఉన్నటువంటి యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి సిలువ చేత మనమందరం కూడా అలాగూ స్కాన్ చేయబడి సిలువ ద్వారా మన యొక్క జీవితాలకు విలువను తెచ్చుకొని ఆ విలువకరమైనటువంటి క్రైస్తవ జీవిత విలువలతో అనేకులకు మనము కూడా కనికరము చూపిస్తూ, అలాగూ మంచిని చూపిస్తూ, క్రీస్తు ప్రేమను లోకానికి తెలియపరుస్తూ సాగిపోవుటయే ఈ లెంటన్ డేస్లోని ఈ ప్రత్యేక ధ్యానముల యొక్క ముఖ్య ఉద్దేశ్యమై ఉంటున్నది. కనుక మనకు కంపాషన్ అనేటువంటి మాట ప్రియులరా, మనకు బిబ్లికల్ కాన్సెప్ట్లో కంపాషన్ అనేటువంటిది ఇట్ ఈస్ సో రిచ్ అండ్ ఇట్ ఈస్ హైలీ రిలేషనల్. కంపాషన్ ఇన్ బిబ్లికల్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ సో రిచ్ అండ్ హైలీ రిలేషనల్. హీబ్రూ భాషలో కొన్ని పదాలైతే ఉన్నాయి, కానీ దాదాపుగా 5-6 పదాలు ఉన్నాయి. కానీ ప్రాముఖ్యమైనటువంటి పదాలు 2 పదాలు హీబ్రూ భాషలో కంపాషన్ కొరకు పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు. అందులో ఒక పదము రహామిమ్ అనేటువంటి పదం ఉంటుంది. రహామిమ్ అనేటువంటి పదము దాని అర్థం ఏంటంటే టెండర్ మెర్సీస్ అని అర్థం ప్రియులారా. టెండర్ మెర్సీ, రహామిమ్ అనగా దీని సిగ్నిఫికెన్స్ ఎలా ఉంటుందంటే హీబ్రూ భాషలో కంపాషన్ అనేది కంపాషన్ దట్ మూవ్స్ ఇన్వర్డ్లీ బిఫోర్ యాక్టింగ్ అవుట్వర్డ్లీ. కంపాషన్ దట్ మూవ్స్ ఇన్వర్డ్లీ బిఫోర్ యాక్టింగ్ అవుట్వర్డ్లీ. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ టెండర్ మర్సీ. దీని హీబ్రూ భాషలో రహామిమ్ అని పిలిచారు ప్రియులారా. అలాగే మరొక శ్రేష్టమైన పదం పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధ గ్రంథం. ఎందుకనగా ఓల్డ్ టెస్టమెంట్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ హీబ్రూ, వేర్ ఇస్ ద న్యూ టెస్టమెంట్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ గ్రీక్. దీస్ 2 languages God himself he designed and he inspired these 2 languages. అందుకొరకు ఇవి ఎంతో ప్రత్యేకతను, గౌరవాన్ని సంతరించుకున్నటువంటి విషయాలు పిల్లరా. మరొక పదము హెసెద్ అనేటువంటి పదము ఉపయోగించబడింది. హెసెద్ అనగా కవనెంట్ లాయల్టీ ఎక్స్ప్రెస్డ్ త్రూ ఫెయిత్ఫుల్ లవ్. కవనెంట్ లాయల్టీ ఎక్స్ప్రెస్డ్ త్రూ ఫెయిత్ఫుల్ లవ్. వాస్తవంగా ఈ పదము ఇప్పుడు రూతు గ్రంథాన్ని మన టెక్స్ట్గా, ఈ దినపు మన యొక్క టెక్స్ట్గా రూతు గ్రంథమైన, అలాగూ కీర్తనల గ్రంథము నుండి, మార్కు సువార్త నుండి, పత్రికా భాగాల్లో ఎఫెసీలకు రాసిన పత్రిక నుండి మనము కలిగి ఉంటున్నాం. ఈ 4 పత్రికలలో కరుణ అన్నటువంటి మాట, కరుణా హృదయము అన్న మాట, కటాక్షము అన్న మాట, తిరిగి కనికరము అన్నటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. కనుక హెసెద్ ఇది మాట రూతు గ్రంథంలో చాలా ఇది మనకు క్లారిటీని ఇస్తుంది పిల్లరా. ఎందుకనగా ఫెయిత్ఫుల్నెస్, రూతు తన జీవితంలో ఫెయిత్ఫుల్నెస్ను బాగా ఆమె ఎక్స్పోజ్ చేయగలిగింది. ఏ టైంలో ఫెయిత్ఫుల్నెస్ ఆమె చూపించగలిగిందంటే
ఇన్ ద టైమ్ ఆఫ్ నేషనల్ ఫెయిత్లెస్నెస్, ఇన్ ది టైమ్ ఆఫ్ నేషనల్ ఫెయిత్లెస్నెస్, రూత్ షీ ఎక్స్పోజ్డ్ అండ్ ఎక్స్ప్రెస్డ్ హర్ ఫెయిత్ఫుల్నెస్. ప్రియులారా, అందుకే హెసెద్ అనేటువంటి పదము ఉపయోగించబడుట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అదే గ్రీక్ భాషలోనైతే, గ్రీక్ భాషలో క్రెస్టోటెస్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. ఇది ఎఫెస్సి పత్రికలో మనకు కనిపిస్తుంది. క్రెస్టోటెస్ అనగా కైండ్నెస్ అని అర్థం. ప్రియులారా, దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, కంపాషన్ ఈజ్ నాట్ సెంటిమెంటల్ సాఫ్ట్నెస్. Compassion is not sentimental softness, but covenantal action rooted in God's character. Compassion is not sentimental softness, but covenantal action rooted in God's character. ఇది ఎఫెస్సి పత్రికలో ఉపయోగించబడిన పదము యొక్క అర్థమై ఉంటున్నది. దయచేసి ప్రియులారా, ఈ సమయాన మీకు దృష్టికి కొన్ని శ్రేష్టమైన విషయాలు తెలియపరచుటకు నేను ఇష్టపడుతుంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను హోలీ ల్యాండ్కు వెళ్ళడం జరిగింది. లాస్ట్ వీక్ హోలీ ల్యాండ్లో ఉంటున్నాం. సో 12-13 దినాలు అక్కడ గడిపాం ప్రియులారా. అందులో మొట్టమొదట మేము వెళ్ళిన ప్రాంతాల్లో జోర్డాన్ ప్రాంతానికి వెళ్ళాం. అమాన్ అనేటువంటి ప్లేస్ నుంచి మోయాబు అనగా రూతు నివసించినటువంటి స్థలం, ఆమె ఇల్లు, నయోమి వారందరూ ఉన్నటువంటి ఆ స్థలాలు, అక్కడ నిర్మించబడినటువంటి 1000 సంవత్సరాల కాలం నాటి ఒక గొప్ప చర్చ్, పెద్ద చర్చ్, సెయింట్ ఆండ్రూ చర్చ్ అని పెద్ద చర్చ్ అక్కడ ఉంటున్నది ప్రియులారా. సో ఆ చర్చిని చూసినప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. మోయాబు ప్రాంతాన్ని గురించిన విషయాల్లో మనందరికీ తెలుసు, రూతు గ్రంథాన్ని గురించి. మళ్ళీ నేను విశదంగా దాన్ని తెలియపరచట కాదు, కానీ ఇవ్వబడినటువంటి యొక్క ప్రాముఖ్యమైన ఈ సమయంలో శ్రేష్టమైన కొన్ని ఆత్మీయ సత్యాలు మీ గమనంలోనికి తేవడానికి ఇష్టపడుతుంటున్నా. మోయాబీయులు వాస్తవంగా నిజంగా శాపగ్రస్తమైనటువంటి ప్రజలుగాను ఆ పట్టణాలుగాను ఉంటున్నాయి. వారి యొక్క ఆరిజిన్ మనందరికీ తెలుసు. లోతు యొక్క ఆ అక్రమ సంతానము ద్వారా ఏర్పడినటువంటి మోయాబీయులు, అమోనీయులు. ఇప్పుడు ఈ ప్రాంత వాసులు జోర్డాన్ దేశంలో వాళ్ళు చాలా లీడింగ్లో ఉన్నారు. వాళ్ళు చాలా డామినేటింగ్ పీపుల్ అన్నమాట. ఆ అమోన్ అనేటువంటి ప్రాంతం, అమోనీయులు నివసించేటువంటి ప్రాంతం. మోయాబు ప్రాంతంలోనే మోషే గారు ఎక్కువగా ఇజ్రాయేలులను వాగ్దాన భూమిలోనికి నడిపిస్తున్నప్పుడు ఆ ప్రాంతాలు, అరణ్యాలు, కొండలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ దారి ద్వారా వాళ్ళు రావడం జరిగింది. ఓగు, సీహోను అన్నటువంటి రాజులను ఇజ్రాయేలీలు జయించి అలాగూ వారు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించే ఆ ఘట్టాలన్నీ కూడా మనకు మోయాబు, అమోను ప్రాంతాల్లో మనకు కనిపిస్తాయి. సో మోషే గారు కూడా మోయాబు ప్రాంతంలోనే ఆ చివరి ఎడ్జికి వచ్చినప్పుడు, అది సరిహద్దు ప్రాంతం, అక్కడ నెబో అన్నటువంటి పర్వతం కనిపిస్తుంది. నెబో పర్వతము దగ్గర మోషే మరణాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మోషే మరణం అది ఆయనే మిస్టరీగా ఉంచాడు. మనందరికీ తెలుసు, లేఖన భాగాల్లో ఉన్నాయి. ఆ పైన ఆ కొండ పైకి వెళ్ళిన తరువాత నెక్స్ట్ అంతా కూడా ఇంకా లోయ ప్రాంతాలు, మృత సముద్రం, యోర్దాను తీర ప్రాంతాలు, నెక్స్ట్ ఎరికో, ఆ తరువాత మనం యెరూషలేము వాగ్దాన భూమిలోనికి ప్రవేశిస్తాం. అయితే రూతు జీవితంలో ప్రత్యేకత, మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యాలు ఏంటంటే పిల్లరా, రూతు అన్న మాటకు అర్థమే కంపాషన్ అని అర్థం. 2 అర్థాలు ఉంటాయి పిల్లరా. రూతు అన్న మాటకు తెలుగులో కనికరము అని, అలాగే స్నేహము అనేటువంటి అర్థము వస్తుంది. కనుక రూత్ అనే మాటకు ఆ కంపాషన్ అని, రెండవది అసోసియేషన్ లేదా ఫ్రెండ్షిప్ అనేటువంటి అర్థం. నిజంగా ఆ బిడ్డ తా పేరుకు తగినట్లుగా మోయాబీయురాలైన, అన్యురాలైన ఇజ్రాయేలు ప్రజలకు శాశ్వత శత్రువులుగా ఉన్నటువంటి వారైనా, అలాగూ రూతు జీవితంలో ఎంతో గొప్ప మార్పును మనం చూస్తూ ఉంటున్నాం.
ఆమెను వివాహం చేసుకున్నది ఇజ్రాయేలీలు, యూదా గోత్రికులైనటువంటి నయోమి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కుటుంబంలో జరిగిన విషాదమైన పరిస్థితులు మనందరికీ తెలుసు. దీనికంటే ముందుగా ప్రియులారా, కనికరము చూపించినప్పుడు కనికరము పొందుటైనా ఈ విషయాలను గురించి రూతులోను మరికొన్ని అనగా మార్కు సువార్తలో కుష్ఠరోగిని యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేయుటలో ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకోకముందు ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని మీ గమనంలోనికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. అదేమనగా ప్రియులారా, మన భారతదేశం మన భారతావని గర్వించదగిన భారతరత్న అని పిలువబడిన నోబెల్ పీస్ ప్రైజ్ వాటిని కూడా సాధించిన మహనీయురాలు, అలాగూ మనందరికీ తెలుసు మదర్ తెరెస్సా గారు. ప్రియులారా, మదర్ తెరెస్సా గారు ఎంతో మనము ప్రపంచమంతా కూడా క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా అందరూ మదర్ అని పిలిచి మదర్ తెరెస్సాగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అలాగూ గొప్ప దైవజనురాలు మనందరికీ తెలుసు. కలకత్తా పట్టణములో ప్రారంభ దినాల్లో ఆమె యుగస్లేవియా దేశం నుంచి వచ్చినటువంటి స్త్రీ, భారతీయురాలైతే కాదు, స్వయాన భారతదేశానికి వచ్చి మన భారతావనికి గొప్ప సేవలు, అమోఘమైన సేవలు అందించినటువంటి మహనీయురాలు. ఆమె తన జీవితాన్ని త్యాగం చేసి ప్రారంభ దినాల్లో ఆ కలకత్తా ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉంటే, ఈమె వేసుకున్న డ్రెస్, ఈమె ఉదయకాలమున రెడీ అయ్యి అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగులకు వాళ్ళకందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళకు మంచిగా అన్ని సేవలు అందించడానికి వెళ్ళడానికి ఒక 2 కిలోమీటర్ల దూరం ఉండేదట. ఆ 2 కిలోమీటర్ల దూరము నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి, ఆ కాలంలో అప్పుడు పెద్దగా ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి, పెద్దగా కమ్యూనికేషన్స్ కూడా లేవు కాబట్టి, నడుచుకుంటూ ఆ తల్లి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి అక్కడ దగ్గరగా కూర్చొని ఆమెను ఏమనేవాడంటే బాగా టార్చర్ పెట్టేవాడంట. ఒక ప్లేస్లో కూర్చుంటాడు ఒక అతను, ఆమెను వచ్చేసేసి పెళ్ళి కాలేదని, అలాగే ఎక్కడి నుంచో వచ్చిందని ఏదేదో మాట్లాడుతూ అసభ్యకరమైనటువంటి పదజాలాలతో ఆమెను దూషిస్తూ, పొద్దున్నే నీ ముఖం చూస్తేని నీకు అసలు పెళ్ళి లేదు, పెటాకులు లేదు, నీకు అసలు సంసారం లేదు, పొద్దున్నే నీ ముఖం ఎట్లా చూస్తేని, ఇలాంటి మాటలు అతను అక్కడ కూర్చొని ఆమె పొద్దున్నే బయలుదేరి సేవలు అందించేదానికి ఆమె వెళ్తున్నప్పుడు అసహ్యకరమైన మాటలు మాట్లాడేటువంటి వాడు. కానీ ఆ తల్లి పల్లెత్తు మాట కూడా ప్రియులరా, ఎందుకనగా యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఉన్నటువంటి ఆమె, క్రీస్తు ప్రేమను తన గుండెల్లో దాచుకున్నటువంటి ఆమె, క్రీస్తు ప్రేమను చూపించే విషయంలో అలా ఆమె కూడా పల్లెత్తు మాట మాట్లాడకుండా ఆమె తన పనిలో ముందుకు సాగిపోయేది. ఎన్నిసార్లు అతను ఆ విధంగా టార్చర్ చేసినా కూడా ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా అనలే. కొంతకాలానికి అలా ఉండగానే, ఎందుకనగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది సుమా, నీ పాపము నిన్ను పట్టుకొనును అని. కాబట్టి దైవ జనుల జోలికైనా, దేవుని సేవ పరిచర్య జరిగించే వారిని అనవసరంగా మాట్లాడి, అనవసరంగా ఇబ్బంది పెట్టి, దేవుని సేవ పరిచర్య జరిగించే అభిషక్తుల జోలికి, దైవజనుల జోలికి ఈ ప్రపంచంలో సోకాల్డ్ ఎవరు ఎంతటి వారు వచ్చి ఏం చేసినా వాళ్ళే వాళ్ళ జీవితాల్లో నష్టపోతారు. దేవుని ఉగ్రత వాళ్ళకే వస్తుంది. దైవజనులు ఇంకా ఆశీర్వదించబడతారు. మత్తయి సువార్త 5:12 ప్రకారం ఇంకా దైవజనులు దేవుని సేవ పరిచర్య జరిగించే ఎవరైనా వారైతే ముందుకు సాగిపోతానే ఉంటారు, వీటిని పట్టించుకోరు కూడా. ఇప్పుడు ఆ తల్లి అలా వెళ్ళిపోతాము. ఇతనికి ఏం జరిగిందంటే కుష్ఠరోగం వచ్చింది. ఇతనికి కూడా ఈ కుష్ఠరోగం వచ్చినప్పుడు ఇంకా అతను తట్టుకోలేకపోయినాడు. అతను చాలా ఇప్పుడు ఆ దారిలో వెళ్తుంటే అతను కూడా కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, చలి పెడుతుంది, బాధపడుతున్నాడు. కానీ ఆ తల్లిని చూసి మాట్లాడాలంటే అతనికే మొహమాటాలు అడ్డం వస్తాయి. ఆ సమయంలో చూసినటువంటి ఆమె, ఏంటి రోజు నన్ను ఇతను తిట్టేవాడు, ఈరోజు తిట్టకుండా గమ్ముగా ముసుగేసుకొని కూర్చొని ఉన్నాడే, దుప్పటి కప్పుకొని ఉన్నాడే అని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏమి రోజు నువ్వు నన్నేమి అనలేదే,
నువ్వు నన్నేమి తిట్టలేదే అని చెప్పేసరి నవ్వుతూ పలకరించింది ఆ తల్లి. ఇది కనికరం అంటే. దీని హెసెడ్ అంటారు ప్రియులారా. దీన్నే మనకు హీబ్రూ భాషలో దానికి వచ్చేసేసి రహామిమ్ అంటే టెండర్ మెర్సీస్ అంటే ఇలాగే ఉంటాయి. ఏమయ్యా నువ్వు తిట్టలేదు అంటే కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ, అమ్మా నాకు కుష్ఠరోగం వచ్చిందంటే వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా అతన్ని తీసుకొని తన ఆశ్రమానికి వచ్చి ఆ తల్లి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తల్లి చూపిన ప్రేమ, క్రీస్తు ప్రేమ, ఆదరణ, ఆ యొక్క కనికరం, ఆ కటాక్షం, వాటిని బట్టి అతని జీవితంలో మార్పు వచ్చి తాను మారు మనస్సు పొంది యేసుక్రీస్తును తాను కూడా రక్షకునిగా స్వీకరించి ఆ తరువాత మంచిగా ఆ ఆశ్రమములో తాను కూడా ఆమె పరిచర్యల్లో తరువాత సహకారిగా ఉంటూ వచ్చాడని ఆ పుస్తకాల్లో చదివినప్పుడు చాలా సంతోషమైంది ప్రియ సహోదర సహోదరులారా. కనుక కాల్ టు బి కంపాషనేట్ ఇది చాలా శ్రేష్టమైన గొప్ప ఆత్మీయ ఆశీర్వాదంతో కూడినటువంటి అంశం. కనుక ఈ సమయాన మనం చేస్తున్నాం ఈ లెంట్ డేస్లో ఉన్నటువంటి క్రైస్తవ లోకం, మనమందరం కూడా క్రిస్టియన్డమ్ ఇట్టి మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. అక్కడ వాక్యంలో చూసినప్పుడు ఒక మాట ప్రియులారా, నేనైతే డీటెయిల్డ్గా వెళ్ళడం లేదు, సమయం లేదు కాబట్టి అలా టచ్ చేస్తూ ముందుకెళ్ళిపోతున్నా. యేసు ప్రభు దగ్గరికి కుష్ఠరోగి వచ్చాడు. మార్కు సువార్త 1వ అధ్యాయాన్ని చూస్తున్నాం. అక్కడ కుష్ఠరోగి వచ్చేసేసి అక్కడ నీకు ఇష్టమైన ఎడల నన్ను శుద్ధునిగా చేయి ప్రభువా అని అడిగాడు. వెంటనే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే యేసు వాని యందు కనికరపడి అనే మాట చూస్తున్నాం. అనగా కనికరపడుట అనేటువంటిది ఇది యేసుక్రీస్తు ప్రభు మనందరికీ నేర్పినటువంటి, ఆయన పిల్లలంగా క్రైస్తవులంగా మనమందరము తప్పక కలిగి ఉండవలసినటువంటి ఆత్మీయమైన లక్షణము, అలవాటు ప్రియులారా. ప్రతి క్రైస్తవుడు దీన్ని కలిగి ఉండాలి. వాస్తవంగా ప్రపంచ చరిత్రను మార్చిన క్రైస్తవ్యం కంపాషన్ కలిగి ఉండటం ద్వారానే, ఈ కైండ్నెస్ కలిగి ఉండటం ద్వారానే, లవ్ అండ్ అఫెక్షన్ కలిగి ఉండటం ద్వారానే, ఇలా అన్నిట్లో కూడా అనగా సామాజిక సేవా కార్యక్రమాలైనా మిగిలిన ఏవైనా ఇవన్నీ జరిగించడం ద్వారానే ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి స్థితిలో ఉంచినాం. ఇవాళ మదర్ తెరిస్సా గారు ఆమెను మిల్లెనియం హీరో అని చెప్పేసండి, హీరోయిన్ అనేటువంటి ఆ పదాలు అనగా ఒక ఆమెను దాంతో గౌరవిస్తారు పిల్లరా. ఎందుకోసం అంటే నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒకసారి 2001-2002 సంవత్సరం అప్పుడు ఒక ఛానల్, హిస్టరీ ఛానల్, అక్కడ కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. అందులో ఒక జరిగిన విషయం ఏంటంటే ఆ రోజు అందరూ కూడా అక్కడ చూసేదానికి వెళ్తున్నారు. అప్పటికి ఇంకా మనకు ఎక్కువగా టీవీస్ ఇవన్నీ కూడా 2001-2002లో అప్పుడప్పుడే మంచిగా కలర్ టీవీలు వచ్చి మనం చూసుకునే దినాలు. సెల్ ఫోన్లు కూడా అప్పుడప్పుడే కొంచెం అలా అవి వస్తున్నాయి, ఉనికిలోనికి వచ్చాయి మనము అంటేనే. సో ఏంటని చెప్పేసి వెళ్తే 1000 సంవత్సరాల కాలం అయిపోయింది. 1000 సంవత్సరాలు అయిపోతేనే 2000 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ 1000 సంవత్సరాల కాలంలో ప్రపంచాన్ని ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి వాళ్ళు ఎవరు, ఆ మహనీయులు ఎవరు, మిల్లెనియం హీరోస్ అండ్ హీరోయిన్స్ అనేటువంటి ఒక టైటిల్ పైన వాళ్ళకు మార్క్స్ వేసి వాళ్ళకు స్కోరింగ్ ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా నెంబర్ 1 ఎవరు అనేటువంటిది డిక్లేర్ చేస్తుంది ఆ ఛానల్ ప్రియులారా. అప్పుడు అందరూ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఒక్కొక్కరు ఏ రంగాల్లో ఒక్కొక్క టెక్నాలజికల్గా ఎవరు, సైంటిఫిక్గా ఎవరు, అలాగూ రిలీజియస్గా ఎవరు, లేకపోతే సోషల్ సర్వీస్లో ఎవరు, పొలిటికల్గా ఎవరు, ప్రపంచాన్ని 1000 సంవత్సరాల కాలంలో 100 ఏళ్ల కాలం కాదు సుమా. ఎందుకనగా ఒక మిల్లెనియం అయిపోయింది కాబట్టి మిల్లెనియంలో ప్రపంచాన్ని అలాగూ ప్రభావితం చేసిన వాళ్ళు చూస్తే అలా వాళ్ళందరిని గురించినటువంటి ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగి యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఉన్న వారి పేర్లే ఎక్కువగా కనిపించాయి. అది నాకు ఇప్పుడు సమయం కాదు కాబట్టి నేను చెప్పడలేదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, అలాగూ టెక్నాలజికల్గా ప్రపంచాన్ని ఎక్కువగా ప్రభావితం అనగా కమ్యూనికేషన్స్లో ప్రభావితం చేసింది ఎవరు అని చెప్పేసానంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథము అనేటువంటి విషయం బయటకు వచ్చింది.
పరిశుద్ధ బైబిల్ గ్రంథము జాన్ గూటెన్బర్గ్ గారు అలాగూ మొట్టమొదట ప్రింటింగ్ ప్రెస్ ఆయన కనుగొని తన ప్రింటింగ్ ప్రెస్లో నుంచి మొట్టమొదటిసారి ప్రింట్ చేయబడి బయటికి తీసిన ప్రతి పరిశుద్ధ గ్రంథం బైబిల్ పిల్లరా. ఈ గ్రంథం ప్రపంచాన్ని తరువాత ఎక్కువగా ప్రభావితం చేసింది. ప్రింటింగ్ ప్రెస్ ద్వారా కమ్యూనికేషన్స్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులన్నీ కూడా రాగలిగాయి. ఇప్పుడు జాన్ గూటెన్బర్గ్ గారు యేసుక్రీస్తును రక్షకునిగా ఇలా ఎక్కువ మంది అనేక రంగాల్లో దేవుని యందు భయభక్తులు కలిగిన వారే, కనికరము కలిగిన వారే, క్రీస్తు ప్రేమను లోకానికి చూపించి చాటినటువంటి వారే ఆ రంగాల్లో మిల్లెనియం హీరోస్గా సామాజిక సేవా కార్యక్రమంలో మహనీయురాలు మదర్ తెరీసా గారు నంబర్ 1గా ఆమె పేరే మొట్టమొదట కనిపించింది. ఎందుకు ఈ మాటలు తెలియపరిచానంటే కంపాషన్. దేవుని పిల్లలంగా ప్రియ సంఘమా పెద్దలారా, మనమందరము వ్యక్తిగతంగాను కుటుంబాలుగాను సంఘముగాను సమాజంగాను దీని మన జీవితాల్లో మనము కలిగి ఉండుట మాత్రమే కాక ఇది రిలేషనల్. అనేకులకు మనము దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వారంగా ఉండాలి. అప్పుడే ప్రభు నామమునకు మహిమ, ప్రభు రాజ్య విస్తరణ, యేసుక్రీస్తు ప్రభు రాకడకు అది ఈజీ అవుతుంది. పిల్లరా, యేసు ప్రభు వారు కనికరపడ్డారు కుష్ఠరోగి అయినటువంటి ఆ వ్యక్తి మీద. మనము నిర్గమకాండంలో ఒక మాట చూస్తున్నాం. ఒక చిన్న మాట, ఒక 2-3 నిమిషాలు ఆ విషయం ప్రస్తాపన చేసి మనం నెక్స్ట్ సాగిపోదాం, ముగించుకుందాం ఒక 10 నిమిషాల్లో. పిల్లరా, నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషే యొక్క జననాన్ని గురించిన విషయాలు, ఆయనను ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో అక్కడికి తీసుకెళ్ళి నైలు నదిలో వాళ్ళ తల్లి అనగా మిరియాము వాళ్ళు చేసినటువంటి విషయాలు మనకు తెలుసు. మొన్న ఈ మధ్య అక్కడికి వెళ్ళినప్పుడు కూడా పిల్లరా, ఈజిప్ట్కి కూడా వెళ్ళాం. కరెక్ట్గా ఆ ప్లేస్లోనికి వెళ్ళాము. ఆ ప్లేస్లో అవి చూసినప్పుడు కన్నీళ్ళు వచ్చాయి. మోషే జీవితం ఎంతగా అంటే దేవుడి చేత 120 సంవత్సరాలు జీవించిన గొప్ప దైవజనుడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో తాను ఉండేదానికి తన దేవుడు ఎట్లా ఏర్పరచుకున్నాడనేటువంటి విషయాలు అవి తెలుసుకున్న మీదట నేనైతే అక్కడ ఏడ్చాను. పిల్లరా, మోషేను ఆ జమ్ముపేటలో నుంచి, ఆ నైల్ నదిలో నుంచి ఆ ఫరో కుమార్తె తీసిన ప్లేస్ చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఎందుకోసం అంటే అక్కడ వ్రాయబడిన మాట, దయచేసి అందరూ ఒక్కసారి ఒకే ఒక్క నిమిషం నిర్గమకాండం 2వ అధ్యాయం చూడండి పిల్లరా. దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో మనం ఇక్కడ చూస్తాం. రండి, ఒకే ఒక్క నిమిషం అలా చూసి మనం వాక్యంలో ముందుకు సాగిపోదాం. నిర్గమకాండము 2వ అధ్యాయము అందులో ఒక్క మాట పిల్లరా, 6వ వచనము. నేను ఆ మాట చదువుతున్నాను, దయచేసి అందరూ గమనించాలని మనవి చేస్తున్నాను. 6వ వచనం కంటే 5-6. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, ఆ పిల్లవాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడనెను. వాస్తవంగా అప్పుడున్నటువంటి సిచ్యుయేషన్ ఏంటంటే పిల్లరా, వాళ్ళ నాన్న మగపిల్లలైతే అందరినీ నైల్ నదిలో వేయమని చెప్పినాడు. మగపిల్లలు అందులో హెబ్రీయులు, వాళ్ళందరినీ ఎవ్వరు బ్రతకడానికి వీల్లేదు కాబట్టి నైల్ నదిలో వేయమని వాళ్ళ నాన్న ఫరో ఆజ్ఞ. ఆ ఫరో ఆజ్ఞ అయినా దాదాపు 1 నెల, 2 నెలలు, 3 నెలలు అలా కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆ తల్లిదండ్రులు, మోషే తల్లిదండ్రులు ఆ బాబు యొక్క ఏడుపును తట్టుకోలేక, ఆ బాబు ఏడుస్తే బయట వాళ్ళకు తెలిసి వాళ్ళు వెళ్ళి వాళ్ళకు రాజు దగ్గర చెప్తే నా కొడుకుని ఏం చేస్తారో చంపేస్తారని అలా భయపడుతూ ఒక ప్రక్క ఆ రక్త సంబంధాన్ని పోగొట్టుకోలేకుండా కొన్ని నెలలు కాపాడుకొని విధిలేని పరిస్థితులలో
చివరి ప్రయత్నంగా తన కొడుకును కాపాడుకునేదానికి ఆ తల్లి చేసినటువంటి ఆ త్యాగం, దానే హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అంటారు ప్రియులారా. దయచేసి అందరూ గుర్తుంచుకోవాలని కోరుతున్నాం. మన జీవితాల్లో తప్పకుండా మనము విజయం పొందడానికి, తప్పకుండా దేవుని యొక్క గొప్పదైన కనికరాన్ని, ఆయన కటాక్షాన్ని, ఆయన ఆశీర్వాదాన్ని పొందాలి అని అంటే హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా అవసరం. గాడ్స్ సావరెంటీకి హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ మిక్స్ అయితే తప్పక విజయాలు వస్తాయి, తప్పక ఆశీర్వాదాలు వ్యక్తిగతంగానైనా కుటుంబాలుగానైనా సంఘంగా మనం చేసే ప్రతి పరిచర్యలో మనము ఫలభరితులంగా మనం ముందుకు సాగిపోవచ్చు. ఇక్కడ జరిగింది, ఆ తల్లిదండ్రులు చాలా చివరి వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీని చూపారు. వాళ్ళ అక్క మిరియామును అక్కడ నిలబెట్టించారు, అక్కడ పెట్టెలో పెట్టించి ఎట్లా చనిపోతాడు, కానీ దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడు. నా దేవుడు, ద గాడ్ ఆన్ హూమ్ ఐ ట్రస్ట్ ఈస్ ద మోస్ట్ ఫెయిత్ఫుల్ గాడ్, హీ కెన్ అన్నటువంటి ఆ విశ్వాసంతో ఆ తల్లి చూపించినటువంటి ఆ యొక్క త్యాగం, ఆ లక్క చూపించిన త్యాగం కరెక్ట్గా, ఆ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే కరెక్ట్గా ఉండిపోయిందో, ఆ బాబు ఆ నీళ్ళలో వెళ్ళిపోతూ ఉంటున్నాడు. అప్పుడే అదే సమయానికి దేవుని కార్యం, గాడ్స్ సావరెంటీ which is mixed with God's so great compassion, the God of compassion, ఆ కంపాషనేట్ గాడ్, అక్కడ కార్యం ప్రారంభమైంది ప్రియులారా. ఇప్పుడు అదే సమయానికి ఫరో కుమార్తె రావడము, ఆ సమయంలోనే ఈ బాబు వాళ్ళ దగ్గరికి ఆ పెట్టె వెళ్ళడము, ఆ పెట్టెలో నుంచి ఆ బాబును బయటికి తీపియడం. ఆ తీయించినప్పుడు మగపిల్లోడు కనిపించాడే, మగపిల్లోడు కనిపిస్తే మళ్ళా చంపేయాలి, లేకపోతే నీళ్ళల్లో వదిలిపెడితే ఎలాగూ చచ్చిపోతారు 5 నిమిషాల్లో. కానీ కనికరము అనే మాట అక్కడ చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన గొప్ప మాట ప్రియులారా. కనికరపడి, ఆ కనికరాన్ని ఎవరు పుట్టించారు ప్రియులారా? ఆ కనికరాన్ని ఎవరు పుట్టించారు? సాక్షాత్తు దేవుడు. కఠినాతి కఠినైనటువంటి ఫరో కుమార్తె ఆమె మనసులో కనికరం పుట్టించడం, అది దేవుని కార్యం ప్రియులారా. అందుకే ఈరోజు మన అంశంలో కూడా కరుణ సహిత జీవితం కొరకైన పిలుపు ఫరో కుమార్తెను. అందుకే మనమందరం కూడా క్రైస్తవ లోకం ఆమెను మెచ్చుకుంటూ ఉంటారు. ఆమె చూపించిన ఆ ప్రేమను బట్టి మోషేను పెంచుట ద్వారా 40 సంవత్సరాలు నెక్స్ట్ ఆ తరువాత బైబిల్ చరిత్రలో గొప్ప నాయకుడిగా మోషే ముందుకు సాగిపోయిన విధానం మనందరికీ తెలుసు. ఫరో కుమార్తెను మనం కూడా మెచ్చుకుంటాం. ఈ కనికరం అనే మాట యొక్క గొప్పతనం అలాంటిది. అందుకే నేను మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నా, చివరిలో ముగించుకుందాం. రూతు గ్రంథంలోనికి వచ్చినప్పుడు 4 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. 4 అధ్యాయాల్లో ప్రియులారా, మొదటి రెండు అధ్యాయాలు లవ్ డెమాన్స్ట్రేటెడ్ అనేటువంటి మాట కనిపిస్తుంది. 3-4 అధ్యాయాల్లో లవ్ రివార్డెడ్ అనగా లవ్ అనేటువంటి మాటలో, ఈ లాఫ్ అనేటువంటి మాటలో కంపాషన్ అనేటువంటిది చాలా, అది కూడా మిక్స్ అయి ఉంది అన్న విషయం ప్రియ సంఘమా అందరూ గుర్తించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు అన్ని ఫ్యామిలీ యొక్క డెత్స్ ఎక్కువగా కనిపిస్తాయి. డెత్ ఆఫ్ ద ఫ్యామిలీ చాప్టర్ 1 ఎక్కువగా చూపిస్తుంది. బాధ, దుఃఖం, కరవు అన్నీ కూడా కనిపిస్తాయి. 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఒక పెద్ద లైనేజ్, ఒక పెద్ద వంశావళి కనిపిస్తుంది అన్నమాట. జీనియాలజీ, ఆ వంశావళి కనిపిస్తుంది. అక్కడ బర్త్ ఆఫ్ ద ఫ్యామిలీ కనిపిస్తుంది. డెత్ ఆఫ్ ద ఫ్యామిలీతో ప్రారంభమై ఋతు గ్రంథం బర్త్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ? దావీదు ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ? యేసుక్రీస్తు వారు అందులోనికి ఆయన కూడా వచ్చేటువంటి ఆ గొప్ప లైనేజ్లోనికి వచ్చేటువంటి ధన్యత మనకు అక్కడ కనిపిస్తుంది. కారణం, ఋతు జీవితంలో చాలా మైనస్సులు ఉన్నాయి. ఈ ఉదయకాలమున ప్రియ సహోదరులారా, ముగింపు వేళ నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, ఇక్కడున్న అందరం కూడా మనమందరము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన వారమే. ఎవరము మంచోళ్ళమేం కాదు. ఇక్కడ నీతిమంతులమా? అస్సలు కాదు.
మన యొక్క జీవన విధానాలు అలాంటివి. కానీ యేసుక్రీస్తు ప్రభు మహాకృప చేత నౌ వీఆర్ ఆల్ జస్టిఫైడ్. ఒరిజినల్లీ వీఆర్ నాట్ రైచియస్, బట్ వీఆర్ జస్టిఫైడ్ టు బి కాల్డ్ ఎస్ రైచియస్ బై ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ఆయన కనికరం, ఆయన కృప చేత మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. అందుకే ఒక 5 నిమిషాలు ముగించుకుందాం వర్తమానాన్ని. మీకు నేను సవినయంగా మనవి చేయడం ఏమనగా, మోయాబీయురాలైనటువంటి రూతు ఇజ్రాయేలు ప్రజలకు శాశ్వత శత్రుత్వం కలిగినటువంటి దేశము, ప్రాంతమది ప్రియులారా మోయాబు. పెద్ద మైనస్ రూతు జీవితంలో. రెండవది పెద్ద మైనస్ ఆమె జీవితంలో భర్త లేకుండా చనిపోవడం అనేటువంటిది. భర్త చనిపోయినప్పుడు నాటి దినాల్లో, ఇప్పుడంటే కాలం మారింది, లోకం పరిస్థితులు మారాయి, కొంత ముందుకు సాగిపోవచ్చు ప్రియులారా. భర్త నాటి దినాల్లో చనిపోతే స్త్రీని ఎంత హింసించే వాళ్ళో, ఇబ్బంది పెట్టేవాళ్ళో మన భారతదేశంలో చూసాం, ప్రపంచ చరిత్రలో కూడా చూస్తున్నాం. ఆమె విడో, నెంబర్ 1 ఆమె మోయాబైట్ ఉమన్, ఆమెకు పెద్ద మైనస్ అది. రెండవది ఆమె విడో. మూడవదిగా ఆమెకు ఉన్నటువంటిది ఏంటంటే ఎకనామికల్లీ షీఈస్ వల్నరబుల్. ఎకనామికల్లీ వల్నరబుల్ అనగా పెద్ద ఆర్థిక స్తోమత, మంచిగా ఫైనాన్షియల్లీ సౌండ్ అయినటువంటి కుటుంబం ఎంత మాత్రము కాదు. 1వ అధ్యాయం కరువుతో ఉంటే ఆ పరిస్థితులలో మళ్ళీ జరిగిన సంఘటనలు మనకు తెలుసు. దేవుడు తన ప్రజల ఎడల కనికరము కలిగి యెరూషలేమును, బెత్లెహేమును తిరిగి ఆ యూదయ ప్రాంతాలన్నిటిని ఆశీర్వదిస్తున్నాడని తెలుసుకున్న మీదట నయోమి, రూతులు బెత్లెహేముకు రావడం, దేవుని రొట్టెల ఇల్లు, ఆహారపు పదార్థాలు కలిగినటువంటి ఇల్లు, బెత్ అనగా హౌస్, హీబ్రూ భాష ప్రకారంగా. లెహెం అనగా బ్రెడ్ అని అర్థం, హౌస్ ఆఫ్ బ్రెడ్. ఆ ప్లేస్లోనికి తిరిగి వచ్చారు. మైనస్లు అయితే 3 ప్రధానమైనటువంటి మైనస్లు ఉన్నాయి. ఆమెను ఇజ్రాయేలీలు అస్సలు ఎంటర్ చేయించడానికి వీలే లేదు, ఆమె ఎంట్రీ ఉండదు. మోయాబీయులు అంతగా శాపగ్రస్తులు, ఇజ్రాయేలులకు శాశ్వత శత్రువులు వారు. అటువంటి స్త్రీ బెత్లెహేములో అడుగుపెట్టింది. ఇది చాలా గొప్ప విషయం. రెండవది ఒక విడోగా అడుగుపెట్టింది ఆమె, రెండో విషయం. మూడవది ఏమీ లేని స్త్రీ, ఏ పూటకు ఆ పూట, ఏ రోజుకు ఆ రోజు జీవించాలి. ఆ పరిస్థితులలో ఆమె అడుగుపెట్టింది. ఈ 3 పరిస్థితుల్లో అడుగుపెట్టిన ఆ స్త్రీ కనికరాన్ని పొందింది ప్రియులారా. అందుకే 2వ అధ్యాయములో బోయసు ఆమె ఎడల కటాక్షము చూపించాడు అని, కనికరపడ్డాడు అనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కారణము ఒకటే కారణం, ఆమె రూతు కనికరము కలిగినటువంటి స్త్రీ. ఆమె పేరే కనికరం, ఆమె పేరుకు అర్థం కనికరం. రెండవదిగా ఆమె పేరుకు అర్థం సహవాసం. అందుకే అత్తను ప్రేమించి, కుటుంబాన్ని గౌరవించి, భర్త లేకపోయినా ఏమీ లేకపోయినా అత్తతో కలిసి దేశానికి వచ్చిందే ఎంత త్యాగం ఉండాలి ప్రియులారా. అందుకే ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ది టైమ్ ఆఫ్ నేషనల్ ఫెయిత్లెస్నెస్. ఒక ప్రక్క ఇజ్రాయేలీలకు ఫెయిత్ఫుల్నెస్ లేకుండా నేషనల్ ఫెయిత్లెస్నెస్ కనుపరిచే దినాల్లో ఒక మోయాబీయురాలు దేవుని కనికరాన్ని పొంది, అలాగూ అత్తను ప్రేమించి గౌరవించి, అలాగూ దేవుని కనికరాన్ని పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆమె కూడా ఫెయిత్ఫుల్నెస్ను కనపరిచిందే బెత్లెహేములో. ఇది చాలా గొప్ప విషయం. అందుకే చివరిగా మనవి చేస్తా ఉన్న పిల్లరా, మనందరి జీవితాల్లో బలహీనతలు ఉంటాయి, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా ఉంటాయి, తిరిగి మన పరిచర్యల్లో ఉంటాయి. కానీ రూతులాగా మనము బలహీనతల వైపు చూడకూడదు, సమస్యల వైపు చూడకూడదు సుమా. బలహీనతలు, సమస్యల వైపు చూస్తే అవి మనల్ని మరింత దిగజారుడు పరిస్థితుల్లోనికి తీసుకెళ్తాయి. అన్నిటిలో కూడా మనము ప్రభువు వైపు చూడాలి. అందుకే హెబ్రీ పత్రిక ఆ 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ముగించుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు అని వ్రాయబడింది. అంతకుముందు 11వ అధ్యాయంలో గొప్ప విశ్వాస వీరులు ఉన్నారు. వాక్యం చెప్తుంది,
వాళ్ళను చూడమని కాదు సుమా. వాక్యంలో చెప్పబడిన మాట అబ్రహామును చూడమనో, ఇస్సాకును చూడమనో, యోసేపును చూడమనో, మోషేను చూడమని లేదు. వీళ్ళందరూ సాక్షి సమూహం. కానీ నువ్వు చూడాల్సింది ఎవరినంటే యేసు వైపు మాత్రమే చూసు. సమస్యల వైపు కాదు, నీకు ఎదురైన పరిస్థితుల వైపు కాదు. అవన్నీ ప్రభువు చూసుకుంటాడు. మోయాబీయురాలైన, విడో అయినటువంటి, విధవరాలైనటువంటి, ఆర్థికంగా ఏమాత్రము సౌండ్ కానటువంటి ఆ రూతు అలాగు నయోమితో కలిసి ఇజ్రాయెల్లో అడుగు పెట్టినప్పుడు దేవుడు బోయజు జీవితాన్ని మార్చి ఆమె ఎడల కనికరము కలిగి ఉండేదానికి, కటాక్షము చూపించేదానికి కారణమైంది. ఒక మాట అంటున్నాడు కదా, ముగించుకుందాం. 3వ అధ్యాయంలో ఏమంటున్నారంటే, కుమారి నీ మునుపటి సత్ప్రవర్తన కంటే అంటున్నాడు. నీ మునుపటి అనగా ముందటి నీ జీవితం మోయాబులో ఉన్నా కూడా నీవు సత్ప్రవర్తన కలిగిన దానిగా ఉన్నావు. వాస్తవంగా మోయాబీలు సత్ప్రవర్తన కలిగిన వారు కాదు. నీ జీవితంలో అన్ని మైనస్లే, కానీ నీవు సత్ప్రవర్తన కలిగిన దానిగా ఉన్నావు. ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నా. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది గనుక అని అంటూ, నేను నీకు సమీప బంధువు ధర్మాన్ని కొనసాగిస్తానని చెప్పి 1వ అధ్యాయము కరువుతో ఉండగా 2వ అధ్యాయములో వారు కళ్ళములో కలుసుకున్నారు. 3వ అధ్యాయంగా కలయిక జరిగింది. 4వ అధ్యాయంలో కళ్యాణమైంది. 1వ అధ్యాయం కరువు, 2వ అధ్యాయం కళ్ళం, 3వ అధ్యాయం కలయిక, 4వ అధ్యాయము కళ్యాణం జరిగింది. ఇంగ్లీష్లో చెప్పుకుంటూ పోతే సమయం ఎక్కువైతుంది. ఇక్కడ ముగించుకుందాం, సమయం అయింది పిల్లరా. ఏది ఏమైనా బోయజు ఆ విధంగా ఆమె యందు కటాక్షము చూపించడానికి ప్రధానమైన కారణం, ఈ స్త్రీ కనికరము కలిగిన స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. నిజంగా ఇజ్రాయేలులే నేషనల్ ఫెయిత్లెస్నెస్ కలిగి ఉన్న దినాల్లో ఫెయిత్ఫుల్నెస్తో ఇజ్రాయేలులో అడుగుపెట్టినటువంటి స్త్రీ, ఇజ్రాయేలు జాతిని మార్చివేయగలిగినటువంటి గొప్ప స్త్రీ రూతు గారు. పిల్లరా, ఎప్పుడైతే బోయజు రూతును వివాహం చేసుకున్నాడో దేవుడు ఆశీర్వదించి వారికి ఓబేదు అన్న కుమారుణ్ణి ఇచ్చినాడు. ఓబేదుకు యెషయి పుట్టాడు. యెషయికి రాజైనటువంటి దావీదు పుట్టాడు. దావీదు వంశావళిలో నుంచే, యూదా గోత్రములో నుంచే నిన్ను నన్ను రక్షించు నిమిత్తమై 2026 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు అదే వంశావళిలో నుంచి లోకానికి వచ్చి ఆయన ఈ లోకములో జన్మించి ఆయన జీవించి అనేక అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు జరిగించి అనేకుల ఎదుట తన కనికరమును, కటాక్షమును, తన ప్రేమను, తన క్షమాపణ, దయాలుత్వాన్ని, మంచితనాన్ని యేసుక్రీస్తు ప్రభు కనుపరిచి అలాగూ ప్రపంచాన్నంతా, లోకాన్నంతా మార్చగలిగి తన కంపాషన్తో లోకాన్ని జయించి చివరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకే చిందించి, మన కొరకే మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా మనకందరికీ మహా గొప్ప రక్షణ అనుగ్రహించుట మాత్రమే కాక శుభప్రదమైన నిరీక్షణను మనకు అనుగ్రహించి మన కొరకై పరలోకమునకు వెళ్ళుట ద్వారా మనందరికీ ఒక నూతనమైనటువంటి ఆ నిరీక్షణతో కూడిన జీవితాలు, ఇలాంటి సంతోషకరమైన, ఆనందకరమైన క్రైస్తవ విలువలు ఎరిగినటువంటి జీవితాలు యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించారు. అందుకే మనవి చేస్తున్న పిల్లరా, రూతు లాంటి మనసు, బోయజు లాంటి మనసు అందరూ కూడా కలిగి ఉండి, అందరూ కూడా మంచిగా, మీరందరూ కూడా ఈ లెంట్ డేస్లో మాత్రమే కాదు, మన జీవిత కాలం అంతటిలో ప్రేమను చూపిద్దాం, కనికరాన్ని కనుపరుద్దాం. అలాగూ ఇతరులను మనం కూడా ప్రేమించి వారందరినీ క్రీస్తు రక్షణలోనికి వచ్చినట్లుగా చేసి అందరం కూడా ప్రభు రాజ్యానికి మనమందరము వారసులు అవుదాము కాక. చివరిగా ఒక మాట, మనకు 4 టెక్స్ట్లో మనకు 4 భాగాలు చదువుకున్నాం పిల్లరా. ఈ 4 భాగాల్లో మనకు చివరిగా మనకు తెలియపరిచే గొప్ప సత్యాలు ఏమనగా, కంపాషన్ అనేటువంటిది ఇది ఎంత మాత్రము ఆప్షనల్ కాదు. క్రైస్తవులమైనటువంటి మనకు కంపాషన్ అనేది ఇది ఆప్షనల్ కాదు. ఇట్ ఈస్ బిబ్లికల్ కాంటెక్స్ట్లో ఇట్ ఈస్ సో రిచ్ అండ్ హైలీ రిలేషనల్ కనుక కంపాషన్ ఈజ్ నాట్ ఆప్షనల్ ఫర్ ది క్రిస్టియన్ లైఫ్, బట్ ఇట్ ఈస్ కవెనెంట్ టు లాయల్టీ అకార్డింగ్ టు ది బుక్ ఆఫ్ రూత్.
and it is a divine kingship according to the Psalm 145, and it is a communal transformation according to the epistle of Ephesians written by Paul, and it is finally incarnational healing according to the gospel according to Mark. కనుక ఈ 4 విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి. ఈ లెంట్ డేస్లో ప్రియ సంగమా, మీ అందరికీ మనవి చేస్తున్నాం, లెంట్ ఇన్వైట్స్ యూ అండ్ మీ, లెంట్ ఇన్వైట్స్ ఆల్ ఆఫ్ us to move from ritual observance to relational mercy. To move from ritual observance to relational mercy. పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి ధన్యకరమైన అనుభవంలోనికి మన క్రైస్ట్ చర్చ్ ఈ వాక్యం అందరి జీవితాలలో అనుగ్రహించి ఆశీర్వదించును కాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ.